మీ అందరికీ కూడా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, బ్లెస్సింగ్ యూత్ ఈ యొక్క సంవత్సరం 2020లో శేషిత జన సమక్షంగా ప్రకటించారు. అంటే దీని అర్థం ఏంటంటే, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించబడి యేసు రక్తముతో విమోచించబడి ఉన్నటువంటి అల్ప సంఖ్యాకులమైనటువంటి మనం కూడా దేవుని దృష్టిలో శేషిత జనంగా లెక్కించబడుతున్నాం. ఈ శేషిత జనాన్ని గురించి, స్త్రీలమైనటువంటి ముఖ్యంగా మన గురించి ఉదయకాలంలో దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారు, ఆ యొక్క వాక్యపు వెలుగులో దేవుని ఉద్దేశాన్ని మనం చూడబోతున్నాం. నేను కొన్ని వాక్యాలు చదివినప్పుడు బైబిల్ ఉన్నవారు ఒకవేళ తిరగవేసి అది మళ్ళా చూడటానికి ప్రయత్నం చేసినప్పటికీ నేను ఇక్కడ చదివేస్తాను. అందుకొరకు ఆ విధంగా కాకుండా నోట్బుక్ పెన్ను ఉన్నవారు ఈ యొక్క రెఫరెన్స్ మాత్రం రాసుకున్నట్లయితే మీ ఇంటికి వెళ్ళి మీరు ఆ రిఫరెన్స్ మళ్ళా చూసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా మీకోసం నేను చదవబోతూ ఉన్నాను. ఈ యొక్క శేషిత స్త్రీలు అంటే ఈ యొక్క డెబోరా క్యాంప్ యొక్క థీమ్ ఏంటంటే శేషిత స్త్రీలు అని పెట్టుకున్నాం మనం. దాని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఉదయకాలం ముందు మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతాను. 7:31 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. ఎంతమంది అయితే ఆ యొక్క సాతాను యొక్క కబంధ హస్తాల నుండి తప్పించుకున్నామో, ఎంతమంది అయితే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో విమోచింపబడ్డామో, అల్ప సంఖ్యాకులమైనటువంటి స్త్రీలమైనటువంటి మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇంకను అంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుడు మనల్ని ఆయన నాటి ఉంచాడు భారతదేశంలో. ఆయన యొక్క ఉద్దేశం మన ద్వారా నెరవేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అదే సమయంలో ఇంకను ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఇంకను క్రిందకు వేరు తన్ని, అంటే వేళ్ళు లేకుండా మొక్క నిలవబడదు, కానీ వేళ్ళు పైనే ఉన్నట్లయితే ఆ మొక్క ఎదిగినప్పుడు తుఫాను వచ్చినా బలమైన గాలులు వీచినా ఆ మొక్క నిలబడలేదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాటబడ్డారు నా చేత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఈ యొక్క భారతదేశంలో నా కొరకు మీరు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఇంకా ఏం చేయాలంటే, ఇంకనూ క్రిందకి వేరు తన్ని, వేళ్ళు బాగా లోతులలోనికి వెళ్ళి మీరు బలపడి మీరు బలముగా నిలబడి ఏం చేయాలట, మీదికి ఎదిగి ఫలించును. ఇంకా మీరు ఎదిగి ఏం చేయాలి, మీరు ఫలించాలి. ఆ యొక్క బలముగా ఎదిగినటువంటి ఆ యొక్క చెట్టు సాదృశ్యమైనటువంటి మనము ఆ యొక్క తండోపతండాలుగా శాఖలు వీచి అనేక మందికి సాధన తీర్చి, అనేక మందికి విశ్రాంతిని కలుగజేసి, అనేక మందికి ఫలాలను ఇవ్వాలి. అంటే ఆత్మీయంగా ఎవరైతే ఆకలి దప్పులతో ఉన్నారో వారి యొక్క ఆకలిని తీర్చి మనము వారి 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 కొరకు మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం చూద్దాం. ఏంటంటే ఈ యొక్క పరిస్థితిలో చాలా మందికి మనకందరికీ కూడా ఒక అనుమానం, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. మనం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, బయటకు వెళ్తే ఏమవుతుందో అనే భయం. కేవలం మన యొక్క రాష్ట్రం, మన యొక్క దేశం మాత్రమే కాదు, సర్వ ప్రపంచం కూడా ఈ యొక్క భయం కంపితులుగా ఉన్నారు మనుషులు. ఎందువలన అంటే కరోనా అన్నటువంటి ఒక చిన్న క్రిమి, అంటే మన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క చిన్ని క్రిమి ద్వారా మనిషికి మరుక్షణంలో ఏమి సంభవిస్తుందో అనేటువంటి భయం, మరణమును గూర్చినటువంటి ఒక భయంతో మనుషులు భయకంపితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో కానీ మనం ఈ యొక్క పరిస్థితిని గురించి మనం అడిగినట్లయితే, చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క మన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మన యొక్క ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటి అని దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు. అందుకొరకు చాలా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం.
మనం ఇంతవరకు కూడా ఎన్నో సందేశాలను మనం వింటున్నాం. మనం కానీ యూట్యూబ్కి వెళ్ళినట్లయితే ఏ సబ్జెక్ట్ లోనైనా సరే మనకు ఒక సందేశం కావాలంటే మనం పొందుకోగలం. కానీ ఈ ఉదయకాలం ముందు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేనేం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో, నేనేదైతే నేర్చుకున్నానో ఆ విషయాలు మీ ముందు నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. ఏంటది? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. చూసారా దేవుడు ఏమని చెప్తున్నాడో మనతోటి? ప్రభు చెప్తున్నది ఏంటంటే, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా. ఆ దినాలలో బాకానాదము వినపడగానే జనులు భయకంపితులయ్యేవారు. అంటే ఏ యుద్ధము సంభవిస్తుందో, ఏ ఉపద్రవం కలుగుతుందో అని జనులు భయకంపితులైపోయేవారు. అటువంటిది యెహోవా చేయనిది, అంటే యెహోవా చేయకుండా పట్టణములో ఉపద్రవము కలుగునా. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది ప్రియులారా? తెలుస్తున్నది ఒకటే, ఏంటంటే ఈ యొక్క ఉపద్రవము దేవుని ద్వారా మనకి కలిగింది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు దేవుని యొక్క వాక్యపు వెలుగులో చాలా క్లియర్గా ఏమని తెలిసింది? ఇప్పుడు మనకి దేవుడే ఈ యొక్క ఉపద్రవాన్ని ఆయన కలిగించాడు. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఉపద్రవాన్ని దేవుడు కలిగించాడు అని తెలుస్తూ ఉందో, అయితే ఈ ఉపద్రవం వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఈ సమయంలో నేను యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20-21 వాక్యాలు నేను చదవబోతున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20-21. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. ఏంటి? నా జనమా, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇటు చూడండి, వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు వారి దోషాన్ని బట్టి భూజనులను శిక్షించుటకు ఆయన తన నివాసం నుండి వెడలి వచ్చుచున్నాడట. అందుకొరకు మనల్ని ఎలాగ హెచ్చరిస్తున్నాడంటే, ఈ యొక్క ఉపద్రవం మీ మీదకి వచ్చింది గనక, ఈ కరోనా అనే ఒక వైరస్ ని మీ మీదకి నేను పంపించాను గనక మీరు ఏం చెయ్యాలంటే, మీరు వెళ్ళి మీ అంతఃపురంలో ప్రవేశించండి, మీ ఇంటిలో మీరు ప్రవేశించండి, మీరు వెళ్ళి మీ తలుపులు వేసుకొనండి, ఉగ్రత తీరిపో వరకు. ఈ ఉగ్రత శాశ్వతంగా ఉండేది కాదు. ఈ ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండండి. ప్రియులారా, ప్రభుత్వం ద్వారా దేవుడు మనకి కొన్ని నియమాలు నిబంధనలు విధించాడు. ఏంటంటే, ఈ సమయంలో లాక్డౌన్ విధించింది దేవుడే. మనల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత తీరిపోవు వరకు కూడా మనల్ని మనం కాపాడుకుంటూ చాలా జాగ్రత్త వహించాలని ఉంది ప్రియులారా. ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. మనకి ఏ సమస్యకైతే కూడా పరిష్కారం, ఏ ప్రశ్నకైతే జవాబు మన యేసుక్రీస్తునందు ఉంది అని మనం ఇందాకే మనం విన్నాం. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లాక్డౌన్ సమయంలో మనం బయటకు వెళ్ళలేకపోతున్నాం అని అనేక మంది చింతిస్తున్నాం. ఆలోచిద్దాం, ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా మనకి ఈ లాక్డౌన్ ఎందుకు విధించాడు, మనం ఎందుకు ఫ్రీగా బయటకు వెళ్ళలేకపోతున్నాము, మనం ఎందుకు దేవుని పరిచర్య ఫ్రీగా చెయ్యలేకపోతున్నాం, అన్ని ఆన్లైన్ లోనే జరుగుతుంది
ఒక బాధ, ఒక కష్టం మనందరి హృదయాల్లో ఉంది. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లాక్డౌన్ పంపించాడు అన్నది మాత్రం మనం గుర్తు చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. ఏంటో తెలిసినది, యేసు ప్రభు యొక్క జీవితమే మనకు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప మాదిరికరంగా ఉంది ప్రియులారా. యేసు ప్రభు కూడా ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాక తన యొక్క పరిచర్యను ప్రారంభించక మునుపు ఆయన ఏం చేశాడంటే బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను ఆయనను నివారిస్తూ, ప్రభువా నీవేంటి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నావు అని వారించినప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, కానిమ్ము, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈ విధముగా జరగవలసి ఉంది. ఎందుకొరకంటే ఆయన మన ముందు ప్రతి విషయానికి కూడా ఒక మంచి మాదిరిని పెట్టి వెళ్ళాడు ప్రియులారా. అదే విధంగా ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ విషయంలో కూడా ఆయన జీవితంలో ఒక గొప్ప శ్రేష్టమైన మాదిరిని మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించక మునుపు ఆయన ఏం చేశారంటే, బాప్టిజం తీసుకోగానే బైబుల్ మనకి ఏం చెప్తూ ఉందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని నేను కొన్ని వాక్యాలు చదవబోతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభు బాప్టిజం పొందిన వెంటనే ఆయన పరిచర్యకు వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మ చేత, అంటే దేవుడు ఆయన ఎక్కడికి పంపించాడు అంటే అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే వెళ్ళగానే అరణ్యములోనికి, అంటే ఒక మానవ మాతృలు నివసించినటువంటి ఏకాంత నిర్మానుష్యమైనటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు వెంటనే ఆయన చేసింది ఏమిటి? సాతాను చేత శోధింపబడ్డా? లేదు ప్రియులారా. సాతాను ఆయన వెనకే వెళ్ళాడు. వాడు వేచి ఉన్నాడు, ఎప్పుడు శోధించాలా అని అవకాశం కొరకు వాడు వేచి ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళినప్పుడు తన్ను తాను ఆ యొక్క లాక్డౌన్ చేసుకొని, అరణ్యములో తన్ను తాను లాక్డౌన్ చేసుకొని ఆయన 40 దినములు 40 రాత్రులు తన తండ్రితో ఆయన సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తండ్రితో ఆయన సంభాషించాడు. తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి నేను వచ్చాను. నేను నా పరిచర్యను ప్రారంభించబోతున్నాను. నా ముందు చాలా తక్కువ సమయం ఉంది ప్రభువా. నేను ఏం చెయ్యాలి? ఎలాగ ముందుకు వెళ్ళాలి? ఎటువంటి శిష్యులను నేను ఏర్పాటు చేసుకోవాలి? నా పరిచర్య నేను ఎలాగ చెయ్యాలి? నీ చిత్తాన్ని నేను ఎలాగ నెరవేర్చాలి? నేను వెళ్ళవలసినటువంటి ఆ సిలువ మార్గం గుండా నేను ఏ విధంగా వెళ్ళాలి? నీ చిత్తాన్ని నేను ఎలాగ నెరవేర్చి నీ దగ్గరికి నేను చేరుకోవాలి? అన్ని విషయాలలో కూడా ఆయన తండ్రితో సంభాషిస్తూ, తండ్రి యొక్క మాటలను వింటూ, ఆయన అతి సన్నిహితమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటూ ఆయన 40 రాత్రులు 40 దినాలు ఆయన అరణ్యములో గడిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన యొక్క చూడండి 2వ వాక్యానికి కానీ మనం వచ్చినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఏమైందట? ఆయన ఆకలి గొనగా. అప్పటి వరకు ఆయనకు ఆకలి వేయలేదు. ఆయన దేవుని యొక్క వాక్యాలను భుజిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన కడుపు నింపుకుంటూ ఆయన ఆనందంగా 40 దినాలు 40 రాత్రులు గడిపారు. అయితే అది ముగించిన తర్వాత ఆయన ఆకలి గొనగా, ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన ఆకలి గొన్నాడో వెంటనే పొంచి ఉన్నటువంటి సాతాను, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, ఇప్పుడు దైవ కుమారుడు ఆకలి కొన్నాడు గనుక ఇది అదునుగా తీసుకొని నేను వెళ్ళి ఆయనను శోధిస్తాను అనుకున్నాడు. ఆయన వచ్చాడు ప్రియులారా. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, శోధకుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం ఈ యొక్క 3వ వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4:3లో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. వాడు చెప్పిన మాట చూసారా ప్రియులారా ఎలాగుందో? ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, నీవు దేవుని కుమారుడవైతే, నీవు ఇప్పటి వరకు కూడా తండ్రి తండ్రి అని ఎవరికైతే మొరపెట్టావో, ఏ తండ్రి అయితే ఎప్పటి వరకు నీతో సంభాషించాడో, నేను కుమారుడుగా, ఆయన అతి ప్రీతిపాత్రుడైనటువంటి కుమారుడుగా నీతో సంభాషించాడో, ఆయనకు నీవు ఆకలి వేస్తుంది కదా, నీ మీద నిజంగా నీ తండ్రికి అక్కర ఉంటే, ఆయనకు కానీ కనికరం ఉంటే, నీ ఎడల ప్రేమ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆకలి కొన్నావు గనుక ఆయన ఏం చేయాలి? నీ ఆకలి తీర్చాలి అని చెప్తున్నాడు. నిజంగా వాడికి కనికరం ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. కానీ
వాడు ఏం చెయ్యాలి? నువ్వు దైవ కుమారుడు అయితే త్వరగా వెళ్ళు, నీకు ఆకలి వేస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడైనా భోజనం చెయ్యి అని చెప్పాలి. కానీ ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? అరణ్యంలో ఇంకేమి ఉండదు, అక్కడ రాళ్ళు రప్పలే ఉంటది, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నీవు చేసుకో అంటున్నాడు. అంటే ఏంటన్నమాట? ఆహారము సహజమైన రీతిలో సంపాదించుకోమంటం లేదు, కృత్రిమమైన రీతిలో ఈ యొక్క ఆహారాన్ని నువ్వు పొందుకో అని చెప్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు ఇంత స్పష్టంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, ప్రియులారా, ఈ యొక్క లాక్డౌన్ టైంలో మనకు తెలిసినటువంటి అనేక మంది తమ యొక్క ఉపాధిని కోల్పోయారు. అనేక మంది ఉద్యోగాలు చేస్తూ వారికి సగం శాలరీ మాత్రమే వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ గా పనిచేస్తున్నటువంటి వారు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో వారికి జీతాలు లేక వారు కూరగాయలు అమ్ముకుంటున్నారు అని మన టీవీలో చూస్తున్నాం. ఈ విధంగా మనుషులు చాలా కష్టపడుతున్నారు ఆర్థికంగా, ఆహారం లేక, తమ కుటుంబాలను పోషించుకోలేక. అయితే దైవజనులైనటువంటి వారి వద్దకు వచ్చి సాతాను ఏమంటాడో తెలుసునా? ఇప్పుడు వరకు నీ దేవుణ్ణి నీవు ఆరాధించావు కదా, ఇప్పుడు వరకు తండ్రి అని నీవు పిలిచావు కదా, ఎవరి కొరకైతే నీ యొక్క జీవితాన్ని నీ సమర్పించి పరిచర్య చేయాలనుకుంటున్నావు కదా, కానీ ఆ తండ్రి నీకేం చేశాడు? నీ ఆకలి తీర్చగలుగుతున్నాడా? నిజంగా నీ మీద ఆయనకు కనికరం ఉందా? ఉంటే ఆయన ఏం చేయాలి? నీకు ఆహారాన్ని ఇవ్వాలి. అందుకొరకు నీవు ఒక పని చెయ్యు, ఆయన ఆహారం ఇవ్వటం లేదు గనుక నీవు కృత్రిమమైన రీతిగా దొంగతనం చెయ్యు, లేదా అంటే మోసం చెయ్యు, ఏదో ఒక రీతిగా నీవు ఆ యొక్క ఆహారాన్ని నువ్వు సంపాదించుకో అనేవాడు మన యొక్క చెవుల యొద్ద గుసగుసలాడుతున్నాడు ప్రియులారా. అప్పుడు యేసు ప్రభు ఆడికి ఇచ్చినటువంటి సమాధానం మనకందరికీ కూడా తెలుసు ప్రియులారా. ఆయన ఏమని ఇచ్చారు చూడండి. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో యేసు ప్రభు చెప్తున్న మాట, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా రాయబడి ఉందండి? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వాక్యంలో, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూడండి, దేవుని వాక్యం మనకి ఏ విధంగా తెలియజేస్తూ ఉందో ప్రియులారా. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆకలి కలుగజేసిన తర్వాత నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగనటువంటి మన్నాతో నిన్ను పోషించెను. ఎప్పటి వరకు పోషించినటువంటి మన పరలోకపు తండ్రి ఇక మీదట కూడా మనల్ని ఆయన మన్నాతో పోషిస్తాడు ప్రియులారా. ఇదే మనం ఆ శోధకునికి తెలియచేయవలసినటువంటి విషయం. మనకి తెలిసినటువంటి వారు, కష్టంలో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వారు, ఈ లాక్డౌన్ సమయంలో వారికి మనం ఇవ్వవలసినటువంటి ఆదరణ ఏంటంటే, మన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు, ఆయన యెహోవా ఈరే, ఆయన మనల్ని మన్నాతో పోషిస్తాడు అని వారికి శోధకునితో మనం ఏ విధమైన సమాధానం చెప్పాలా అన్నది వారికి చాలా స్పష్టంగా మనం తెలియచేయవలసి ఉంది. తర్వాత 2వ శోధన చూడండి, మత్తయి సువార్త 4:5లో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ చూడండి వాడు ఏం చేస్తున్నాడు. ఆయన దైవ కుమారుడిని త్రోయలేడు. అందుకొరకే వాడు ఏమంటున్నాడంటే, నీవే దుముకుము, నీవు కానీ దుమికినట్లయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ దేవుని కుమారుడు అయితే, నిజంగా నీ తండ్రికి నీ మీద అక్కర ఉన్నట్లయితే నీవు దుముకు, నీకు ఏ అపాయము లేకుండా దేవుడు తన దేవదూతల్ని పంపించి నిన్ను కాపాడుతాడు. ఈ దినాన్న, ఈ సందర్భంలో, ఈ లాక్డౌన్ లో ఆయన ఏం చెప్తాడు? ఆ సాతాను మనతో ఏం గుసగుసలాడుతున్నాడో తెలుసునా ప్రియులారా? వాడు చెప్పేది, ఎప్పటి వరకు ఏ దేవుణ్ణైతే నీవు పూజించావో, ఆరాధించావో, ఎవరి కొరకు నీవు సేవ చెయ్యాలని నీవు ఆశపడుతున్నావో, నిజంగా ఆయన నీ తండ్రి గనుక నీవు విషపాల మీద కాలు పెడితే కూడా అవి నీకు హాని చేయవని ఏ దేవుడైతే నీ వాగ్దానం చేశాడో, ఆ దేవుడు నిజంగా నీకు తండ్రి అయితే, ఆయన దేవుడైతే
ఏం చేస్తాడో తెలుసురా? ఈ లాక్డౌన్ టైంలో నువ్వు మాస్క్ ధరించాలా, నీవు భౌతిక దూరం పాటించాలా, నువ్వు పైకి వెళ్లకుండా బయటకు వెళ్లకుండా నీవు జాగ్రత్త పడాలా? ఏ జాగ్రత్త పడక్కర్లేదు. చూడు, నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే నీవు జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా నువ్వు ఫ్రీగా సంచరించినా కూడా ఏ అపాయం కూడా ఉపద్రవం నుండి తాకదు. కరోనా వైరస్ నీకు రాదు. వాడు గుసగుసలాడే మాటలు ప్రభు ప్రియులారా. చూడండి, అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే అందుకు యేసు 7వ వాక్యంలో రాయబడి ఉంది, మత్తయి 4:7లో. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మనకు ద్వితీయోపదేశకాండం 6:16లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఏమండి, మన దేవుడు ఉపద్రవాన్ని అయితే ఈ లోకానికి పంపించాడు, కానీ ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ మనల్ని జాగ్రత్తగా ఉండమని ఆయన మనకు సలహా ఇచ్చాడు. ప్రియులారా, నా జనమా అని మనల్ని పిలిచి ఏమంటున్నాడు ఆయన? యెషయా గ్రంథం 26:21లో మనం ఇప్పుడు చూసాం. ఏంటంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు, అంటే నీ ఇంటిలో ప్రవేశించు, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు అని దేవుడు మనకి ఆల్రెడీ ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సలహా, మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అన్నది ఆయన మనకు తెలియచేశాడు. ప్రియులారా, అందుకొరకు ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడిన తరువాత, దేవుడు ఉన్నాడులే, నేను ఖాతరు చేయకపోయినా, నేను జాగ్రత్త తీసుకోకపోయినా నాకేమీ కాదు అని తెలివి తక్కువగా మూర్ఖత్వంతో మనం ప్రవర్తించకూడదు. మనకి తెలిసిన వారికి ఈ విషయాలన్నీ కూడా వారికి ఆదరణ కలిగిస్తూ వారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రియులారా, చివరిగా చూడండి, వాడు ఇచ్చినటువంటి ఆ యొక్క శోధన ఏ విధంగా ఉందో మనం చూద్దాం. 3వ శోధన, మత్తయి సువార్త 4:8-9 వాక్యాలు మీ ముందు నుంచి చదువుతాను. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇప్పటి వరకు కూడా యేసు మౌనంగా ఉన్నాడు. వాడు తీసుకెళ్లిన స్థలానికంతా వెళ్తున్నాడు. కానీ చూడండి, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? దైవ కుమారునితో, సృష్టికర్తతో. ఏ సృష్టికర్త అయితే సర్వ సృష్టిని మాట మాత్రము చేత సృష్టించాడో, దేని మీద అయితే ఆయనకు అధికారం ఉందో, ఆయన యజమానుడై ఉన్నాడో, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సాతాను మాట్లాడుతున్నది ఏమిటి? వాడు చెప్తున్నాడు, అవును దైవ కుమారుడా, నిన్ను నీ తండ్రి అయిన దేవుడు పంపించాడు ఈ లోకానికి, నీవు గొప్ప పరిచర్య చేయబోతున్నావు, అనేక మందిని ఆ యొక్క నా స్థానమైనటువంటి ఆ యొక్క నరకం నుండి తప్పించి నీ రాజ్యములోనికి నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. కానీ నీవు చూడు, నీవేమో ఆ యొక్క శిలువ మార్గము గుండా ప్రయాణం చేయవలసి ఉంది, నీవు అనేక శ్రమలు పొందవలసి ఉంది. ఆ తర్వాతే నీ తండ్రి అయిన దేవుడు నీకు ఈ భూమి మీద పరలోకములోను సర్వాధికారము కలగజేస్తాడు. కానీ ఆ కష్టం ఏది పడకుండా, ఆ శ్రమలు ఏది పడకుండా, నీ ఒకే ఒక నమస్కారం నువ్వు నాకు చేసినట్లయితే, నీ వంగి నాకు నమస్కారం చేస్తే నీకు సమస్తాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు అధికారం నా చేతిలో ఉంది అని వాడు దైవ కుమారునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వాడు మొదటి నుంచి కోరుతున్నది ఆ యొక్క సింహాసనము, దేవుని సింహాసనం కొరకు. ఇప్పుడు ట్రూ కలర్, వాడు నిజ స్వరూపాన్ని బయట పెట్టుకొని, వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ ధ్యేయంతో వచ్చాడో, ఎందుకొరకు దైవ కుమారుణ్ణి శోధించడానికి వచ్చాడో ఇప్పుడు బాగా తేట తెల్లంగా అర్థమయ్యేలాగా వాడు మాట్లాడుతున్నాడు. ఏ వరకు మౌనంగా ఉండి దేవుని వాక్యంతో సమాధానం చెప్పినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సమయంలో ఆయన ఎంత మాత్రము కూడా భరించలేకుండా ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 4:10 వాక్యంలో ఆయన అంటున్నాడు, సాతానా పొమ్ము, ఇప్పటి వరకు ఊరుకున్న యేసు, ఇక నీకు ఏ విధమైన స్థానం ఇక్కడ లేదు. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వాక్యాలు నేను చదవబోతున్నాను. నిర్గమ 23:4, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు.
ఇంత స్పష్టంగా మన దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియులారా. దేనినైనా మనం సహించవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం మనం ఎన్నటికీ కూడా సహించకూడదు. ఈ విషయాన్ని నేను మీకు అతి స్పష్టంగా నేను తెలియచేయాలనుకుంటున్నాను. మీకు తెలియనిదని కాదు, మీకు ఇది తెలియదు అని నేను చెప్పటం లేదు. కానీ ఈ యొక్క సమయంలో, ఈ యొక్క లాక్డౌన్ లో ఇప్పుడు మన మధ్యలో జరగబోతున్నది, జరగబోయేది ఏంటి అన్నది దేవుడు మనల్ని ఆయన ఖచ్చితంగా ఆయన చూసి జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరించాలనుకుంటున్నాడు ప్రియులారా. ఏంటో తెలిసిన ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఏంటంటే సర్వధర్మ సమానం. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి పంజాబ్ లో అంబాలా అనే ఎయిర్ బేస్ లో ఏంటంటే యుద్ధ విమానాన్ని మన యొక్క భారతదేశం కొని అక్కడ డిస్ప్లే చేసింది ప్రియులారా. అది ప్రారంభించక మునుపు ఒక పూజ జరిగింది. దాంట్లో హిందూ పండితుడు ఉన్నాడు, తర్వాత ముస్లిం అతను ఉన్నాడు, సిక్ ఆయన ఉన్నాడు, తర్వాత క్రిస్టియన్ ప్రీచర్ కూడా ఉన్నారు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత చివరి అవకాశం ఆయన మిషనరీగా ఆయన అంబాలా వెళ్ళాడు. ఆయనే అక్కడ అనేక మంది ఆత్మలు రక్షింపబడ్డాక ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు. ఆయన అక్కడ ప్రార్థన చేశారు. 46వ దావీదు కీర్తనను ఆయన చదివి ఏం చెప్పారో తెలుసునా? మన యొక్క భద్రత, మన యొక్క సంరక్షణ, ఆ సేఫ్టీ అంతా కూడా ఎక్కడుందంటే మనం నమ్ముకున్నటువంటి ఆయుధాలలో లేదు, దేవుని యందు మాత్రమే ఉంది అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఈ విధంగా చేశారు. ప్రభువా, మా యొక్క రాష్ట్రపతికి, మా యొక్క ప్రధానమంత్రికి, డిఫెన్స్ మినిస్టర్ కి, తర్వాత ఆ యొక్క హోమ్ మినిస్టర్ కి, వీరందరికీ కూడా పరలోకము నుండి జ్ఞానాన్ని దయచేయు, మా యొక్క భారతదేశాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా పరిపాలించడానికి వారికి నీ సహాయం చేయు అని ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఎక్కడ చూస్తే కూడా వాట్సాప్ లో అవనివ్వండి, యూట్యూబ్ లో అవనివ్వండి, ఆయన చేసినటువంటి ప్రార్థనను పొగిడి అంత చక్కటి ప్రార్థన ఆయన ధైర్యంగా చేశారని అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. నిజమే ప్రభు, ఆ ప్రార్థన చాలా బాగుంది. కానీ ప్రియులారా, ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏమిటి? అక్కడ జరిగింది సర్వధర్మ సమానం. ఏమంటున్నారో తెలిసిన ప్రియులారా హిందువులు? ఏంటంటే మా యొక్క మనస్సు విశాలమైనది, మా యొక్క మనస్సు విశాలమైనది, అందుకొరకే మేము అన్ని ధర్మాలను కూడా మేము చేర్చుకోగలుగుతున్నాం, మేము అందరితో కూడా మేము రాజీ పడగలుగుతున్నాం. కానీ ఒకే ఒక జనం ఉంది మన భారతదేశంలో, క్రైస్తవులు అన్న అల్ప సంఖ్యాకులైనటువంటి వారు సంకుచితమైనటువంటి మనస్సు కలిగిన వారు. వారి మనసు చాలా సంకుచితం. అందుకే వేరే మతాలను వారు చేర్చుకోవటం లేదు, వేరే దేవుళ్ళను వారు పూజించటం లేదు అని వారు చెప్తున్నారు. కానీ వారు మాట్లాడిన దాంట్లో అంతా నిజమే, కానీ ఒక చిన్న తప్పు మాత్రం ఉంది ప్రియులారా. మనది సంకుచితమైనటువంటి మనస్సు కాదు, మనది విశాలమైనటువంటి మనస్సు. మన మార్గమే సంకుచితమైనది. మన యొక్క మార్గము ఇరుకు మార్గం. ఏంటంటే ఆ యొక్క మార్గంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి ఏకైక రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుకు తప్ప మరి ఏ దేవుళ్లకు, ఏ దేవతలకు మన యొక్క ఆ యొక్క ఇరుకు మార్గంలో స్థానం లేదు. అందుకే మనం ఈ లోకంతో సమాధానపడి రాజీ పడటం లేదు ప్రియులారా. కానీ మన మనస్సు మాత్రం అతి విశాలమైనది, ఎవ్వరికీ లేనంత విశాలమైనది. అందుకే మనం అన్ని మతాల వారిని, మన భారతీయులను మనం ప్రేమించి ఈ లోక రక్షణ కొరకు, మన భారత రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఒకటి ఉంది, అతి జాగ్రత్త పడవలసిన ఒక విషయం ఉంది ప్రియులారా. అందుకే నేను మరీ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. కొన్ని దినాల తర్వాత స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ తెరవబడతాయి. ఆల్రెడీ కేంద్రంలో వారు ప్లాన్ చేసి ఉంచారు. ఏంటంటే సిలబస్ అంతా కూడా మారిపోతుంది. మన పిల్లల యొక్క చదువుల్లో ఆ యొక్క పాఠ్య పుస్తకాలలో పురాణాలను వారు పాఠ్యాలుగా తీసుకుని వస్తున్నారు. రామాయణం, భగవద్గీత, భాగవతం వీటన్నిటినీ కూడా వారు ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో పాఠాలుగా తీసుకురాబోతున్నారు. మన పిల్లలు మన ఇంటిలో ఉన్నంత వరకు కూడా పర్వాలేదు, కానీ బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు వారు ఎదుర్కోబోయే సమాజం బహు భయంకరంగా మారబోతుంది ప్రియులారా. అందుకొరకు ఈ యొక్క లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరి ఇంటిలో వారి పిల్లలతో సైతం, కుటుంబాల సైతం ఎవరైతే గడుపుతున్నారో
ఈ దినాన్ని తల్లులమైన శేషిత స్త్రీలమైనటువంటి మనం, అల్ప సంఖ్యాకులైనటువంటి మనం, మన పిల్లల యొక్క మనస్సులో మనం నాటవలసినటువంటి ఆ యొక్క విత్తనం ఏంటో తెలిసిన ప్రియులారా, ఎవరైతే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడో, ఏ దేవుడైతే ఆయన భూమి అందే గాని భూమి క్రిందే గాని నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదని ఏ దేవుడైతే మనకు ఆజ్ఞాపించాడో ఈ విషయాలన్నిటినీ మన చిన్న పిల్లల యొక్క హృదయాలలో మనం నాటాలి ప్రియులారా. ఆ హృదయాలలో నాటబడినటువంటి ఆ యొక్క విత్తనము రేపు మొక్కై మ్రానై మహావృక్షమై వారు ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క లోకానికి వారు ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా ఎన్ని విధాలైనటువంటి అంటే ఈ యొక్క సెంటర్, ఈ యొక్క కేంద్రం వారి మీద ఎంత ప్రెషర్ తీసుకొచ్చినప్పటికీ కూడా, ఎన్ని విధాల బోధలు వారు వినినప్పటికీ కూడా వారిలో నాటబడినటువంటి విశ్వాసమనుడు, క్రీస్తు యందు ఉన్నటువంటి విశ్వాసమనుడు విత్తనము వారిలో చెరిగిపోకుండా బలముగా వారిని ఏ గాలులు వచ్చినా ఏ తుఫాను వచ్చినా వారు చెదిరిపోకుండా కదలకుండా నిలబడగలిగినటువంటి విశ్వాసములో నిలపాలి అంటే ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మన పిల్లలకు మనం నేర్పించాలి, వారిని మనం బలపరచాలి, వారిని దేవుని కొరకు మనం పెంచుతున్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వారిని మనం దేవుని కొరకు పెంచుతున్నాం, దేవుని కొరకు మహానాయకులుగా పెంచుతున్నాం. రాబోయే దినాల్లో మన పిల్లలే ఈ యొక్క దేశ రక్షణ కొరకు వారు మహానాయకులుగా రాబోతున్నారు ప్రియులారా. ఆ యొక్క బాధ్యత మనం ప్రతి తల్లి కూడా, శేషిత జనమైనటువంటి మనం, శేషిత స్త్రీలమైనటువంటి మనం, ఇంటిలో మొట్టమొదటి సండే స్కూల్ టీచర్ మనమే. అది మాత్రం మనం మర్చిపోవద్దు ప్రియులారా. సండే స్కూల్ టీచర్స్ కూడా ఎవరైతే చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నారో, సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నారో వారికి కూడా ఈ దినమందు దేవుడు విసురుతున్నటువంటి సవాలు, మీ బాధ్యత, మీ గ్రంథాల మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే ఆ చిన్న హృదయాలలో మీరు నాటిన విత్తనమే రేపు మహా గొప్ప వీరులను, మహా గొప్ప దైవ జనులను, ఆ యొక్క అవినీతి రాహిత్యమైనటువంటి పాలనను తీసుకొచ్చే మహాపురుషులుగా వారిని తయారు చేస్తుంది ప్రియులారా. ఈ విషయాన్ని మాత్రం మీరు మరవకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ సమయంలో ఇప్పుడు దేవుడు ఎందుకు మనకి ఈ విధంగా ఇటువంటి ఒక కరోనా వైరస్ ఆయన తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం ప్రియులారా. ఇప్పటి వరకు మనం వింటున్నటువంటి న్యూస్, అది టీవీ అవనివ్వండి, లేకపోతే మనం పేపర్ తిరగివ్వనివ్వండి, వస్తున్నటువంటి న్యూస్ ఏంటి ప్రియులారా? నేను కొన్ని విషయాలు చదువుతాను మీ కొరకు. ఇప్పుడున్నటువంటి కొన్ని మనిషిని పాపానికి బలి చేసి దాసులుగా చేసి నడిపిస్తున్నటువంటి ఆ యొక్క విషయాలను నేను చదవబోతున్నాను. త్రాగుడు. ఈ త్రాగుడు చూడండి, మొన్నటి వరకు కూడా గవర్నమెంట్ యొక్క వైన్ షాప్స్ ని మూసేసి ఒకేసారి తెరిచి ఆ యొక్క వైన్ బాటిల్స్ యొక్క ధరను అత్యధికంగా పెంచినప్పటికీ కూడా సాధారణ సగటు మనిషి కూడా, డబ్బున్న వారు కాదు ప్రియులారా, అక్కడ మాస్క్ ధరించకుండా భౌతిక దూరం పాటించి వారికి ఏ విధంగా డబ్బు వచ్చిందో తెలియదు, ఎక్కడ అప్పులు చేశారో తెలియదు, ఒకరి మీద ఒకరు పడి వెళ్ళి కొనుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే త్రాగుడికి బానిసలై అనేక కుటుంబాలు విచ్చిపై నలిగిపోతున్నటువంటి ఈ దినాలలో త్రాగుడికి బానిసలై కళ్ళు కనిపించకుండా త్రాగిన వాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. అటువంటి మైకంలో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు వారు. ఆ తర్వాత అశ్లీలత అంటే ఏంటన్నమాట, ఈ యొక్క వస్తున్నటువంటి ఈ యొక్క సినిమాలలో వారు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు డబ్బు కోసం ఆశపడి అర్ధ నగ్నంగా వారు ఆ యొక్క యాక్టింగ్ కి వారు ఒప్పుకున్నప్పుడు చూస్తున్నటువంటి ఆ యొక్క సినిమాలను వీక్షిస్తున్నటువంటి ముసలి వారి దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఒక భావోద్రేకాలకు వారు లోనైన వారే. వారు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో అనేక మంది అమ్మాయిలను, చిన్న పిల్లలను కూడా చూడకుండా అత్యాచారంతో వారు ఆ విధంగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. చూడండి, అటువంటి ఒక పాపంలో జనులు పడిపోతున్నారు. తర్వాత దాడులు ఏంటంటే ఆస్తి పాస్తుల కోసం పిల్లల తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఏంటంటే ఒక ఆప్యాయత, అనురాగం, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ కూడా పోయాయి ప్రియులారా. ఏమీ లేదు. ఆ విధంగా దాడులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, లంచగొండితనం
ఏంటంటే మనం ఎవరినైతే ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ యొక్క రాజకీయ నాయకులు ఎవరినైతే భద్రతతో కాపాడవలసి ఉందో, అలాగే ఈ యొక్క పోలీస్ హలో వినిపిస్తుందా? వినిపిస్తుందా ఆంటీ? ఓకే. అయితే ఎవరైతే మనల్ని సంరక్షించవలసి ఉందో, మనకు భద్రత కలగజేయవలసి ఉందో, వారందరూ కూడా ఇప్పుడు లంచగొండులై కోట్లాది రూపాయలు కాజేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దాడులు జరుగుతున్నాయి వారి ఇళ్లలో, కోట్ల రూపాయలు వారు దాచుకున్నట్లుగా లంచాలతో వారు ఏం చేస్తున్నారు? న్యాయాన్ని మార్చేస్తున్నారు ప్రియులారా. ఎక్కడా కూడా న్యాయం నిలబడటం లేదు. చూడండి, బాబ్రీ మసీదుని కూల్చివేసిన వారు 20 సంవత్సరాలకు పైగా, ఇన్ని సంవత్సరాల తర్వాత సరి అయిన ఎవిడెన్స్ లేదని అందరూ బయటకు వచ్చేసారు క్లియర్ గా. డబ్బు కాని చేతిలో ఉన్నట్లయితే న్యాయాన్ని మనుషులు కొనుక్కోగలిగినటువంటి పరిస్థితిలో మన భారతదేశం మాత్రమే కాదు, అనేక దేశాలు దానికి బానిసత్వంలో ఉన్నాయని చెప్పడానికి తప్పదు. ఆ విధంగా అత్యాచారం ప్రియులారా ఎన్నడైనా మనం విన్నామా? చిన్న పిల్లలు, 11 నెలల పిల్లని ఒకడు అత్యాచారం చేశాడు. తన సొంత కుమార్తెను వాడు ఒక అత్యాచారం చేశాడు. ఇవి మనం వినగలుగుతున్నామా? మన మనస్సు మూగపోవటం లేదా? మన గొంతుకు దిగుతుందా? ఎక్కడికి వెళ్తుంది మన భారతదేశం ప్రియులారా? ఆ తర్వాత స్వలింగ సంపర్కం, మాదక ద్రవ్యాల వినియోగం. చూడండి, స్వలింగ సంపర్కం అంటే కొన్నాళ్ళకు క్రితం ఢిల్లీలో ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నారు ప్రియులారా. అక్కడ ఏంటంటే యువతకు ఒక సవాలు విసిరారు. ఏంటంటే స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు వివాహం చేసుకోవడం ఎంతమంది మొగ్గు చూపుతున్నారు అని. మీకు తెలుసునా? 65% యువత దానికి మొగ్గు చూపి ఓటు వేశారు ప్రియులారా. ఏదైతే భారతదేశం అన్ని సంస్కృతుల కంటే గొప్ప సంస్కృతి కలిగి ఉందని అనుకుంటున్నామో, దేని కొరకైతే మనం గర్వపడుతున్నామో, ఏదైతే స్త్రీలను నిజంగా గౌరవించి పూజించగలిగినటువంటి దేశం అనుకుంటున్నామో, అటువంటి దేశంలో స్వలింగ సంపర్కానికి మొగ్గు చూపుతున్నటువంటి యువత మనం ఎటు పరిగెడుతున్నాం? మన భారతదేశం ఎటు ప్రక్క వెళుతుంది ప్రియులారా? రేపటి దినమందు మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి? ఇటువంటి యొక్క పాపంలో వివేహేతర సంబంధాలు ఏంటంటే, భార్య వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మరొకరితో సంబంధం కలిగి తన భర్తను ప్రియుడితో కలిసి చంపించేసింది. ఇలాంటి న్యూస్ మనం తరచుగా వింటున్నాం ప్రియులారా. అయితే ఇటు వివాహానికి మునిపే సహజీవనం చేస్తున్నారు చాలా మంది. ఇవన్నీ విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? వినాలనిపిస్తుందా? చెవులు మూసుకోవాలనిపిస్తుందా? అటువంటిది మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు తన సారూప్యములో మనలను స్త్రీనిగాను పురుషునిగాను తయారు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు ఇటువంటి ఘోరమైనటువంటి యొక్క పాపాలను ఆయన వినగలడా? విని భరించగలడా ప్రియులారా? అందుకొరకే ఆయన కోపగించాడు. ఆయన ఉగ్రత యొక్క లోకం మీదకి ఆయన పంపించాడు ప్రియులారా. అప్పుడు ఆయన మన దేశాన్ని కానీ మన లోకాన్ని కానీ పాడు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కోరుతున్నది ఒకటే. రండి, ఒక విషయాన్ని మనం చాలా తరచుగా వింటున్నటువంటి ఒక వాక్యం చూడండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదవబోతున్నాను. మనం అతి తరచుగా వింటున్నటువంటి యొక్క వాక్యం ప్రియులారా. నేను పాడు చేయకుండానట్లు, ఇప్పుడు ఏదైతే ఆయన పాడు చెయ్యాలి అనుకుంటున్నాడో, పాడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనకు చెప్తున్నాడు ఆయన. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రియులారా, ఇది తరచుగా మనం వింటున్నటువంటి వాక్యం, మన కంఠస్థంగా వచ్చినటువంటి వాక్యం. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు ప్రార్థన చేస్తున్నారే, మీ దేశం స్వస్థపడాలని, మీ దేశ నివాసులు రక్షింపబడాలని, ఈ యొక్క దేశం క్రీస్తు కొరకు సొంతం కావాలని మీరు దేనికైతే ఆశపడుతున్నారో అది జరగాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసునా? ఆ యొక్క దేశాన్ని నేను పాడు చేయకుండా ఆ ప్రాకారాన్ని దిట్టపరచాలంటే బద్దలైనటువంటి ఆ సందులో నిలబడటానికి ఎవరైనా ఉంటారా అని నేను ఎదురు చూసినప్పుడు ఒక్కడైనను కనబడలేదు. ఈ దినాన్ని ప్రియులారా, మీకు నాకు దేవుడిచ్చినటువంటి ఒకే ఒక ఆహ్వానం, ఒకే ఒక సవాలు. ఆ సందులో నీవు నిలబడటానికి నీవు సిద్ధమా? నీవు సిద్ధమైతే నేను సిద్ధమే. నీ దేశాన్ని కాపాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను, కానీ నువ్వు సిద్ధమా? ప్రియులారా, శేషిత జనమైనటువంటి మనలో అనేక ప్రతి తరానికి కూడా దేవుడు ఒక వ్యక్తిని కనుగొంటున్నాడు.
ఆ వ్యక్తి మీరు నేను కావాలని ఆయన ఆశపడుతున్నాడు. కొన్ని తరాల క్రితం ఇదే పరిస్థితి జరిగింది. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ప్రియులారా చూడండి, మనకి మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి ఒక కుటుంబం తారసపడుతుంది. ఒక కుటుంబాన్ని మనం సంధించబోతున్నాం. ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క యజమాని పేరు ఎల్కానా. ఆ యొక్క ఎల్కానాకి ఒక భార్య ఉంది, ఆమె పేరు హన్నా. ఆ భార్యను అతను చాలా ప్రేమించాడు. కానీ ఆ దినాల్లో పిల్లలు లేకపోతే వారసులు కావాలి కదా అని మరొక వివాహం చేసుకునేవారు. అతను కూడా ఆ విధంగానే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు పెనిన్నా. ఆమె గర్భవతి పిల్లల్ని కనింది. కనిన తర్వాత ఎవరైతే ఆ గొడ్రాలుగా ఉందో ఆ యొక్క హన్నా మీద ఆమె ఏం చేసేది, సూటిపోటి మాటలతో ఆమెకు ప్రతి క్షణం కూడా ఆమెను దుఃఖాన్ని కలుగజేస్తూ సూటిపోటి మాటలతో ఆమెను వేధించేది. అయితే ఈ యొక్క హన్నా ఈ యొక్క సమాజంలో తనకి ఉన్నటువంటి యొక్క నింద ఎలాగ పోతుందా అని అనేక సంవత్సరాలు ప్రతిసారి ఆమె యొక్క సవతి ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు, దుఃఖపరిచినప్పుడు ఏడుస్తూ భోజనం మానేసి దుఃఖపడుతూ ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆవిడ ఒక రహస్యాన్ని కనుగొంది ప్రియులారా. ఎందుకంటే ఈ కథ మీకు అందరికీ నేను వివరించబోవటం లేదు. ఏంటో తెలుసునా, అక్కడ దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఏంటంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినటువంటి హేతువును బట్టి. ఎవరండి? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి. అవును, ఎందుకంటే ఆమె కనుగొన్న రహస్యం ఏమిటో తెలుసునా, దేవుడే గర్భాన్ని కలుగ చేయగలడు, గర్భాన్ని మూసివేయగలడు. అందుకొరకు నేను ఇప్పటి వరకు కూడా నాకు గర్భం తెరవబడలేదు, నాకు పిల్లలు లేరు అన్నటువంటి గొప్ప సమస్య నా ముందు ఒక పెద్ద పర్వతం లాగుంది. నేను ఇంతవరకు కూడా గొప్ప పర్వతాన్నే చూస్తున్నాను, మరి ప్రపంచం నాకు తెరబడలేదు. ఈ యొక్క పర్వతం వంటి సమస్యకు పరిష్కారం ఏంటి అనుకున్నాను. కానీ ఈ దినాన్ని ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందో నేను కనుగొన్నాను అని హన్నా ఏం చేసింది, ఒంటరిగా వెళ్ళింది ప్రియులారా. దేవుని ముందు మాటలు కూడా రాలేనటువంటి ఒక గొప్ప మూలుగులతోనూ, గొప్ప దుఃఖముతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ దేవుని యొక్క పాదాలు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు ఏమైంది, హన్నా చేసినటువంటి ప్రార్థనను మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు. ఆమె ఏమడిగిందంటే, ప్రభువా నీవు నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడలా. మొట్టమొదటిసారిగా నేను బైబిల్ చదవడం నేర్చుకున్నప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఏంటంటే, ఆ దినాల్లో కూడా మగ పిల్లలే కావాలి, ఆడపిల్లలు అక్కర్లేదు అనుకుంటున్నారని. కానీ మనం లోతుగా ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానిలో ఉన్న మర్మాన్ని మనకు తెలియచేస్తాడు ప్రియులారా. ఆమె అడిగింది ఆడపిల్ల వద్దని కాదు, ఆమె అడిగింది మగ బిడ్డను నీవు దయచేసిన ఎడలా నేనేం చేస్తాను, తిరిగి అతన్ని పెంచి నీ కొరకు నేను సమర్పిస్తాను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో తెలిసిన ప్రియులారా, ఈ దినాన్ని మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే హన్నా సమయంలో కూడా ఎదుర్కొంటూ ఉంది. ఏంటంటే, ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు అతని కుమారులైనటువంటి 2 కుమారులు కూడా యాజకులుగా ఉండేవారు. వారు దుర్నీతితో, దుష్టతతో, ఆ తర్వాత లంచగొండితనంతో వారు అత్యాచారం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు కూడా దేవుని మందిరానికి రావడానికి అసహ్యపడ్డారు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రావడానికి మనుషులు భయపడుతున్నటువంటి దినాలలో సర్వ సమాజం కూడా, అంటే ఇశ్రాయేలీలకు అందరికీ ఈ విషయం తెలుసు, హన్నాకి కూడా తెలుసు. అన్నా ఏమందో తెలుసునా, ప్రభువా నాకు ఒక సమస్య ఉంది, ఈ యొక్క సమాజంలో నాకు బిడ్డలు లేరన్నటువంటి సమస్య. నీవు కానీ ఒక మగ బిడ్డను నీవు నాకు ఇస్తే ఆ బిడ్డను నీ కొరకు నేను పెంచుతాను ప్రభువా. నీ యొక్క కట్టలను తెలియచేస్తాను, నీ యొక్క నీతి వాక్యాలను అతనికి తెలియచేస్తాను, నీ ఆజ్ఞలను వాడికి బోధిస్తాను, నీ యందు భయభక్తులతో వాడిని పెంచుతాను ప్రభువా. పెంచి ఏం చేస్తానో తెలుసునా, ఇశ్రాయేలీలు ఎవరినైతే కోరుకుంటున్నారో, దేవుని నుండి ఎవరైతే దూరం అయిపోయారో అటువంటి ఇశ్రాయేలీలను తిరిగి నీ దగ్గరికి తీసుకుని వచ్చేలాగా ఒక గొప్ప యాజకుణ్ణి, ఒక గొప్ప ప్రవక్తను, ఒక గొప్ప న్యాయాధిపతిని నీ కొరకు నేను తయారు చేసి ఇస్తాను ప్రభువా. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమె తను చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఆమె నెరవేర్చుకుంది. దేవుడు ఆమె మొరను విన్నాడు, సమూయేలును ఆమెకు ప్రసాదించాడు. ఆమె సమూయేలును దయచేసింది, ఆమె పెంచింది. ఎలా పెంచిందంటే తెలుసునా ప్రియులారా, ఆ తర్వాత సమూయేలు ఆ ఇశ్రాయేలీలకు ఆయన ఏంటంటే ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు వారిని పరిపాలించినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా తిరిగి యెహోవా యొద్దకు చేరుకున్నారు.
లంచగొండితనం రూపుమాపుపోయింది. అవినీతి రాహిత్యమైనటువంటి పరిపాలన వారికి దొరికింది. ప్రియులారా, ఈ దినాన్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసునా? మిమ్మల్ని నన్ను ఆయన కోరుతున్నది ఒకటే. ఏదైతే ఆ యొక్క బండ సందులలో నువ్వు ఈ లోకానికి నాకు మధ్య నిలబడడానికి కానీ నువ్వు సిద్ధమై ఉన్నట్లయితే, నీ బిడ్డలను నీవు నా కొరకు పెంచి ఆ యొక్క మహా వ్యక్తులుగా నీవు తయారు చెయ్యాలి అని కానీ నువ్వు సిద్ధపడినట్లయితే, నేను దేశాన్ని పాడు చేయను, ఈ లోక కళ్యాణం నీ ద్వారా జరుగుతుంది అని మిమ్మల్ని నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, నా వల్ల ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయనక్కర్లేదు. ఒకే ఆ తరములో ఒకే ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. హన్న ఆ యొక్క సందులో నిలబడతానని మాట ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంది. ప్రియులారా, ఆమె ద్వారా ఆ యొక్క తరంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. గొప్ప ఉజ్జీవాన్ని పంపించాడు. ప్రియులారా, అందుకొరకు ఈ దినాన్ని ఆ యొక్క మాటలను తలంచుతున్నటువంటి మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు మన నుండి కోరుతున్నది ఒకటే. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మహమ్మారి మన నుండి తొలగిపోవాలి అంటే, మన ధనులు చేసినటువంటి పాపం విగ్రహారాధన నుండి వారిని తప్పించి నిజ దేవుని తట్టు వారిని మనం మార్చాలి అంటే, తిప్పగలిగినటువంటి ఆ యొక్క బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందని మనలో ప్రతి ఒక్కరం కూడా గుర్తించవలసి ఉంది. ప్రియులారా, చూడండి, అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వారి యొక్క సాక్ష్యాల ద్వారా మనం చాలా కూడా బలపరచబడ్డాం. ప్రియులారా, బ్లెస్సింగ్ యూత్ మిషన్ మాత్రమే కాదు, అనేక సంస్థలు ఏంటంటే కేవలం 300, 400, 500 మిషనరీలు మాత్రమే ఉన్నారు. కానీ మన యొక్క భారతదేశం అంతటిలో కూడా క్రీస్తు సువార్త ప్రకటింపబడాలి అని అంటే, ఈ యొక్క పార్ట్నర్స్ అయినటువంటి మీరు కానీ మాతో చేతులు కలపకపోతే, మీ సహాయ సహకారాలు కానీ మాకు లేకపోతే మేమేమి చేయలేం. ప్రియులారా, కరుణామయ సహోదరి వారు ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేశారు అన్నది మన ముందు వారు తెలియచేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలా టిప్స్ ఉంది కానీ మనకి చాలా తక్కువ టైం ఉంది. నేను ఇవన్నీ కూడా మీతోటి వివరంగా నేను చెప్పలేను. కానీ నేను చిన్న చిన్న టిప్స్ మాత్రం నేను చెప్తాను. ప్రియులారా, మీరు ఇద్దరు కలిసి మీరున్నటువంటి జాగాలో డెబోరా టీం అంటే ఎక్కువ మంది సంఖ్య అక్కర్లేదు. మీరు ఇద్దరితో ప్రారంభించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేనున్నాను. దేవుడు మన మధ్య నుండి మనల్ని నడిపించాలంటే ఇద్దరు చాలు. ప్రియులారా, ఇద్దరితో కలిసి మీరు ప్రార్థించండి. మీ చుట్టుపక్కల వారి కొరకు, మీ యొక్క స్థలంలో ఉన్నటువంటి వారి కొరకు, వారు మారు మనసు కొరకు, మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మీరు ప్రార్థించండి. ఆ తర్వాత సంఖ్య ఎక్కువైనప్పుడు మీరు డెబోరా టీమ్ గా మీరు మారండి. ఆ తర్వాత స్లమ్ ఏరియాస్ ను మాత్రం మీరు ఎంత మాత్రము కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియులారా, నేను యువత మధ్యలో పరిచర్య చేశాను. తర్వాత ఎన్నడూ కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా నేను బీదలు మాత్రం నేను వారిని నిర్లక్ష్యం చేయాలనుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క సందేశం అది, దేవుని యొక్క ఆజ్ఞ అది. ప్రియులారా, నేను రిక్షా పుల్లర్స్ మధ్యలో వారి కాలనీలోని, ఆ తర్వాత ఏంటంటే జోళ్లు కుట్టే వారి కాలనీ మధ్యలో, బుట్టెలు అల్లే వారి కాలనీ మధ్యలో, జాలరుల కాలనీ మధ్యలో మేమంతా కూడా పరిచర్య చేశాము. అనేక మంది దేవుని వారు అంగీకరించారు. ప్రియులారా, ఇది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చే యోహాను తను చెరసాలలో ఉన్నాడో తనకు ఒక అనుమానం కలిగింది. నిజంగా మెస్సియా కానీ మా మధ్యకు వచ్చినట్లయితే మేము ఇంత ఇబ్బందులు పడతామా అని తన శిష్యులను దేవుని దగ్గరికి పంపించాడు. యేసు ప్రభు దగ్గరికి పంపించి, మేము రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసురా? గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, మరణించిన వారు తిరిగి లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. ప్రియులారా, మన యొక్క ప్రధానమంత్రి అయిన మోదీ గారి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఎంత ప్రశస్తమైనదో, రిక్షాలు లాగుతున్నటువంటి సమాజంలో తృణీకరింపబడినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మ కూడా అంతే ప్రశస్తమైనది. ప్రియులారా, వారి దగ్గరికి వెళితే వారు మన మాటలను వింటారు. వారి దగ్గరికి వెళ్ళి చూడండి, వారి ఇళ్లను మీరు దర్శించండి. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క కన్నీటి గాథ. ఈ లోకంలో అనుభవించలేని దానిని వారు పరలోకంలో అనుభవించేలాగా క్రీస్తును వారికి పరిచయం చేయండి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది తప్పకుండా డెబోరాలమైనటువంటి మనం, శేషిత స్త్రీలమైనటువంటి మనం నిశ్చయంగా ఇది మనం చేయవలసినటువంటిది. ఆ స్లమ్ ఏరియాస్ ని మీరు దర్శించండి,
స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య మీరు చేయండి. ఆ తర్వాత చిల్డ్రన్స్ క్లబ్ను మీరు ఇది చేయండి. ఏంటంటే చిల్డ్రన్స్ ఈ సండే స్కూల్ అన్నది చర్చెస్ లో ఉంటది, కానీ మనం చిల్డ్రన్స్ క్లబ్ అంటున్నాం. మీరున్న ఏరియాలో చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల్లో చిన్న పిల్లల్ని మీరు ఆహ్వానించి మీరు వారికి బైబిల్ బోధించకండి ప్రియులారా. మన మిసెస్ స్టాన్లీ గారు ఒక చిన్న పిల్లల కోసం కథల పుస్తకాలు రాశారు, అది తెలుగులో కూడా ప్రింట్ చేశారు. ఆ కథల పుస్తకాల్లో ఒక మంచి నీతిని ఉంటుంది లాస్ట్ లో. ఏంటంటే వారిని పిలిచి ఒక ఇద్దరు ముగ్గురు అయినా పర్వాలేదు, మీ స్నేహితులను కూడా తీసుకురమ్మని వారికి మంచి విషయాలను బోధించండి. ఏం విషయాలు బోధిస్తారు మీరు వారికి? ఏంటంటే మీ అమ్మా నాన్నలకి మీరు విధేయత చూపెట్టాలి, మీ టీచర్ని మీరు గౌరవించాలి, మీరు కష్టపడి బాగా చదవాలి, మీ యొక్క స్నేహితులతో లేకపోతే మీ స్కూల్ మేట్స్ తో మీరు గొడవ పడకూడదు అని ఈ విషయాలన్నీ మీరు నేర్పించారనుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అడుగుతారా ఆంటీ ఏం చెప్పారా అని. చెప్తే ఇలాంటివన్నీ చెప్పారంటే ఓహో పర్వాలేదే, మనం నేర్పించకపోయినా ఆంటీ బాగా నేర్పిస్తున్నారని వారు పంపిస్తారు. కొన్ని దినాల తర్వాత అదే నీతిని మీరు బైబిల్ యొక్క కథలతో మీరు చేర్చి ఆ తర్వాత నెమ్మదిగా దేవుడు మిమ్మల్ని నడిపించినప్పుడు క్రీస్తును చేయటానికి ప్రయత్నించండి. ఈ చిన్న పిల్లల మధ్యలో చేసినటువంటి యొక్క పరిచర్య మహా గొప్ప ఫలాలు మనకి ఇస్తుంది ప్రియులారా. చిన్న హృదయంలో నాటబడినటువంటి యొక్క విత్తనం రాబోయే దినాల్లో మహా వృక్షాలుగా వారు మారుతారు ప్రియులారా. ఎంతో మంది నుండి నేను విన్నటువంటి సాక్ష్యాలు. అందుకొరకు ఈ యొక్క చిల్డ్రన్స్ క్లబ్ అన్నది తర్వాత పిల్లల మధ్యలో పరిచర్యను మీరెవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఎక్కువ సమయం లేదు. నేను ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు నేను కూడా ఎప్పటి వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మన దేశ రక్షణ కొరకు. మీకు తెలుసునా, మీరు కానీ ఈ యొక్క యూట్యూబ్ లో కానీ చూసినట్లయితే అనేక దేశాలలో జనులు వారి ఇంటి నుంచి ముందుకు వస్తున్నారు, పైకి వస్తున్నారు, వారి ఇంటి ముందున్నటువంటి రోడ్డు మీద కూర్చుంటున్నారు. వారి యొక్క చేతుల్లో ఆ యొక్క అనేక దేశాల యొక్క ఆ యొక్క జెండాను వారు పట్టుకుంటున్నారు. వారు ఏం పాడుతున్నారు తెలుసురా? ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్ అని. ప్రభువా మా పాపాలను, మా దేశస్తుల పాపాలను క్షమించండి, మమ్మల్ని రక్షించండి, క్రీస్తులో వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి అని దేవుడు ఇంతమంది ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన ఊరుకుంటాడా ప్రియులారా? ఊరుకోడు. జరుగుతున్న విషయాలు మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. ఏంటో తెలుసునా? ఇరాన్ దేశం ముస్లిం యొక్క కంట్రీ, ముస్లిమ్స్ ఉంటారు. కానీ సిబిఎన్ న్యూస్ లో నేను చూశాను, ముస్లిం కంట్రీలో న్యూస్ రిపోర్టర్ అడుగుతున్నారు, వారు వందల కొలది మంది వారి బ్యాప్టిజం తీసుకుంటారు ప్రియులారా. ముస్లింలు వారి క్రీస్తును పరిచయం చేయడం చాలా కష్టం. వారి ఇంట్లో ఎవరైనా క్రీస్తు నమ్మితే సొంత బిడ్డ అయినా కూడా చంపడానికి వారు వెనుదీయరు. అటువంటి ముస్లిమ్స్ వందల కొలది కూడా వారు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. న్యూస్ రీడర్ అడిగినప్పుడు వారు ఏం చెప్పారో తెలుసునా? మా దేశంలో మేము ఈ యొక్క రేడియో ప్రోగ్రాముల్లో ఈ యొక్క గాస్పెల్ మెసేజ్ విని, ఆ ప్రేమ సందేశాన్ని విని, ఆ ప్రేమమయుడైనటువంటి ఆ యొక్క దేవుడు ఆయన మాత్రమే ఏక రక్షకుడని అంగీకరించి మేము యేసుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకుంటున్నాం. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు ఫలితం కాదా ప్రియులారా? ఇంకొకటి కూడా చెప్తాను, మీరు చూడండి, మీరు ఇంటర్నెట్ కి వెళ్తే లేకపోతే యూట్యూబ్ కి వెళ్తే మీకు తెలుస్తుంది. రీసెంట్ గా ఇటీవల కాలంలో థాయిలాండ్ లో బుద్ధిజం అంటే బౌద్ధ మతాన్ని అంగీకరించినటువంటి వారు ఒకేసారి 1000 మంది అంటే 1435 మంది ఒకేసారి బ్యాప్టిజం తీసుకున్నారు ప్రియులారా. వారికి అనేక మంది 6-7 గంటలకు ముందే వచ్చి వారు ట్రక్కుల్లో పడుకొని పొద్దుట లేసి పాస్టర్లు వచ్చి, ఎంత రమణీయమైనటువంటి దృశ్యం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సముద్రంలో అక్కడ వారు ఏం చేశారంటే ఆ యొక్క పాస్టర్లు అందరూ కూడా వరుసగా నిలబడ్డారు. మీరు బ్యాప్టిజం తీసుకున్న వారంతా కూడా క్యూలోని వందల కొలది నిలబడ్డారు. వారందరూ కూడా ఒకేసారి బ్యాప్టిజం పొందారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇటీవల కాలంలో థాయిలాండ్ లో జరిగిన విషయం. ఇది మన ప్రార్థనలకు ఫలితం కాదా ప్రియులారా? తర్వాత మీరు ఎంతమంది చూశారో 26వ తారీఖు సెప్టెంబర్ దినాన్ని డాక్టర్ బిల్లీ గ్రామ్ గారి కొడుకు ఫ్రాంక్లిన్ గ్రహాం గారు ఇనిషియేటివ్ చేసుకొని ఆయన ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే ఒక దినాన్ని మనం దేవుని సన్నిధిలో మనం ఒకే చోట కూడుకొని న్యూయార్క్ లో, యుఎస్కి క్యాపిటల్ అయినటువంటి న్యూయార్క్ లో కూడుకొని దేవుని సన్నిధిలో మన యొక్క యునైటెడ్ స్టేట్స్ కోసం మనం ప్రార్థన చేయాలి అని. ప్రియులారా, మీరు వెళ్ళండి, ఇంటర్నెట్ కి వెళ్ళి మీరు అడగండి, అది మీరు చూస్తారు, మీరు లైవ్ గా మీరు చూస్తారు. దాంట్లో ఏంటంటే 50,000 కంటే ఎక్కువ మంది అనేక స్టేట్స్ నుంచి
అక్కడ గ్యాదర్ అయ్యి వారు చేస్తున్నది ఏంటో తెలిసిన గుంపులుగా కొంతమంది 3-4 మంది నిల్చొని వారి చేతులు పట్టుకొని, ప్రభువా మా దేశాన్ని రక్షించు, కాపాడు, ఒక్కరైనా కూడా విడవబడకుండా ఆ వారు యేసుక్రీస్తును అంగీకరించాలి, మా నుండి ఈ యొక్క కరోనా వైరస్ పోవాలి, ఒక్కరు కూడా క్రీస్తు లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళకూడదు అని వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఇది మన యొక్క ప్రార్థనలకు సమాధానం కాదా? ఏంటో తెలుసిన, నేను ఈ విషయాలన్నీ కూడా సహోదరి స్టాన్లీ గారికి నేను ఫార్వర్డ్ చేసినప్పుడు ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. రెబెకా, ఇప్పటి వరకు మన ప్రార్థనలకు సమాధానం దేవుడు ఇస్తున్నాడని మనం సంతోషించడం మాత్రమే కాదు, ఈ విషయం, ఈ యొక్క బాప్తిసాలు, ఈ యొక్క రివైవల్ మన దేశంలో జరగాలని, మన కళ్ళ ముందు జరగాలని, మన తరంలో జరగాలని మనం ప్రార్థించాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడు ఈ యొక్క లాక్డౌన్ టైంలో మొన్నటి వరకు కూడా మనకు సమయం దొరికిందా? భార్యాభర్తలు ఉద్యోగస్తులైనటువంటి వారు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి వారికి సమయం లేదే. పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంకాలం వచ్చి వారు హోంవర్క్ చేసుకున్న తర్వాత వారు టీవీలకి మొబైల్లకి అతుక్కుపోతూ ఉంటే పిల్లల ఆత్మీయ జీవితం ఎలాగుంది అని విచారించడానికి తల్లిదండ్రులకు సమయం ఉందా? మన ఎవ్వరికీ కూడా ఈవెన్ మిషనరీస్ ప్రోగ్రాములతో రాత్రి పగులు సతమతమవుతూ వారు తమ భార్యలతో పిల్లలతో కూర్చోడానికి వారికి సమయం ఉందా? లేదే. దేవుడు ఏం చేశాడో తెలుసునా? మనల్ని బయటకు వెళ్ళనివ్వకుండా మరణ భయాన్ని కలిగించి లాక్డౌన్ విధించి మనల్ని ఇళ్లలో ఆయన పరిమితం చేశాడు. ఎందుకో తెలుసునా? మీరు ఎందుకు ఇంటికి పరిమితం అయ్యారో మీరు ఆలోచించండి. నేను ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. మీరు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసునా? మీరు బయటకు వెళ్ళి చేయలేనిది మీరు ఇంట్లో ఉండి మోకాళ్ళ మీద ఉండి ఈ యొక్క మీ దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సందులో మీరు నిలబడగలిగితే, మీరు చేయలేనిది మీ ప్రార్థన ద్వారా నేను చేస్తాను, మీ దేశాన్ని నేను పాడు చేయకుండా కాపాడుతాను అని చెప్పడానికి ఈ యొక్క లాక్డౌన్ దేవుడు మనకు విధించాడు. ప్రియులారా, దేవుడు మనల్ని రియలైజ్ అవ్వటానికి, దీనిని గుర్తించి గ్రహించాలని దేవుడు పలు విధాల అనేకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఆయన పిలుపునిస్తున్నాడు. మన మధ్యలో ఏంటో తెలుసునా? చివరిగా ఒక విషయాన్ని నేను ముగించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఏంటంటే నాగాలాండ్ లో థియాలజికల్ కాలేజ్ వేదాంత కళాశాలకు ఆ యొక్క సెమినార్ జరిగింది. ఆ యొక్క వేదాంత కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు అనేక మంది ప్రొఫెసర్స్ బయట నుంచి కూడా అనేక దేశాల నుంచి వచ్చారు వాళ్ళకి టీచ్ చేయడానికి, వారికి నేర్పిస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఆఫ్రికా అనేటువంటి ఒక స్త్రీ, శేషిత స్త్రీ, ఇక్కడ మనం శేషిత జనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, శేషిత స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె ఒక మాట చెప్పింది. ఆ యొక్క స్టూడెంట్స్ కి ఆమె ఇస్తున్నటువంటి ఆ యొక్క సందేశం, ఆ టీచింగ్ లో ఆమె ఒక విషయం చెప్పింది. అనేక సంవత్సరాలు జరిగినటువంటి ఒక సంఘటన లండన్ లో ఒక థియాలజికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక సంఘటన. అదేంటంటే థియాలజికల్ కాలేజీలో వేదాంత కళాశాలలో ఒక ప్రొఫెసర్, ఆయన పేరు ఓర్ అంటే ORR ఆయన పేరు. ఆయన మాట్లాడుతూ థియాలజికల్ స్టూడెంట్స్ కి ఆయన చెప్పాడట, స్టూడెంట్స్ మిమ్మల్ని అందరినీ నేను వచ్చే వారం ఒక ఎక్స్కర్షన్ కి, ఒక పిక్నిక్ గా తీసుకుని వెళ్తాను. స్టూడెంట్స్ అందరూ కూడా గ్రేట్లీ ఎక్సైటెడ్, ఏంటంటే చాలా ఉత్సాహపడ్డారు. ఏంటంటే మనం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం, మన స్టూడెంట్స్ చూడండి, మన ఇంట్లో పిల్లలు కూడా పిక్నిక్ కి వెళ్తున్నాం అంటే, లేకపోతే ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం అంటే రాత్రంతా వాళ్ళు పడుకోరు, చాలా బిజీగా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయిపోయారట. ఎక్సైట్ అయిన తర్వాత ఆ వచ్చే వారం ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన వారందరిని తీసుకుని వెళ్ళాట. ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసునండి? జాన్ వెస్లీ గారి ఇంటికి. ఏ యొక్క మిషనరీ అయితే జాన్ వెస్లీ ఆ యొక్క లండన్ లో పుట్టి ఆయన ప్రచారం కానీ చేస్తే, ఆయన దేవుని వాక్యాన్ని కానీ ప్రచారం చేస్తే, ఆయన ఎక్కడ నిలబడి ఏ రోడ్డు మీద నిలబడి మాట్లాడినప్పటికీ వందల కొలది వేల కొలది మనుషులు పశ్చాత్తాపంతో వారి యొక్క పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా ఒప్పుకున్నటువంటి అనేక వందల వేల మంది ప్రభువుని నమ్మినటువంటి ఆ గొప్ప ఉజ్జీవ కర్త అయినటువంటి ఆ యొక్క జాన్ వెస్లీ గారి ఇంటికి అతను తీసుకుని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అక్కడ మొదట వరండా లోపలికి వెళ్ళారు, తర్వాత హాల్ లోపలికి వెళ్ళారు, ఆ తర్వాత కిచెన్ లోపలికి వెళ్ళారు, ఆ తర్వాత ఆయన భోజనం చేసినటువంటి డైనింగ్ టేబుల్ ని చూశారు. చూసిన తర్వాత స్టడీ రూమ్ కి వెళ్ళారు. ఆ స్టడీ రూమ్ లో ఆయన యొక్క ఆ బైబుల్ చదివిన తర్వాత ఆయన రాసుకున్నటువంటి ఆ యొక్క నోట్స్ అంతా కూడా డిస్ప్లే చేయబడి ఉందట.
అది చూడగానే ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో ఎంత గొప్ప ఆ వ్యక్తి ఈ యొక్క అంటే ఉజ్జీవకర్త అయినటువంటి జాన్ వెస్లీ గారు రాసిన నోట్స్ మేము చూడాలంటే ఎంతకంటే ఇంట్రెస్టింగ్ అయిన దాన్ని మీకు చూపెడతాను రండి అని ఆయన వేరొక గదిలోనికి తీసుకొని వెళ్ళారట. ఏంటంటే అది ఆయన పడక గది, మంచం ఉంది, ఇక్కడ ఏముంది అంత ప్రత్యేకత అని స్టూడెంట్స్ అనుకున్నారు. కానీ వారికి ఆ ప్రొఫెసర్ గారు ఏం చెప్పారంటే, ఓ ప్రియులారా, ఇది జాన్ వెస్లీ గారు పడుకున్నటువంటి మంచం, కానీ దీని ప్రక్కన చూడండి క్రింద ఏముందో, తివాసి ఉంది. ఈ యొక్క తివాసి మీద ఆయన మోకాలు వేసి ఆయన పరిచర్యకు వెళ్ళక మునుపు దేవుని సందేశాన్ని ఆయన ప్రీచ్ చెయ్యాలి అనుకున్నప్పుడు అనేక గంటలు ఆయన యొక్క తివాసి మీద కూర్చొని మోకాలు వేసి దేవుని సన్నిధిలో గడిపిన తరువాతే ఆయన తన పరిచర్యకు వెళ్ళేవారు. చూడండి, అంటే అక్కడ ఆ యొక్క తివాసి దగ్గర 2 చోట్ల అక్కడ తివాసి నలిగిపోయి ఆ యొక్క దారాలు కనబడుతూ చిరిగిపోయి కనిపించిందట. ఇది ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే ఈ 2 కన్నాలు మీరు చూస్తారో ఈ 2 కన్నాల మీదే ఈ యొక్క జాన్ వెస్లీ గారు ఆయన యొక్క మోకాలు వేసి ఆయన ప్రార్థించేవారు. ఎన్ని గంటలు, అనేక గంటలు ఆయన మోకాలు వేసి ప్రార్థించేవారు. అందుకొరకే దేవుడు ఆయన యొక్క పరిచర్యను అంతగా ఆశీర్వదించి ఆ దినాన్ని అటువంటి గొప్ప ఉజ్జీవానికి ఆయన నాంది పలికాడు అని. ప్రియులారా, ఇవన్నీ చెప్పిన తర్వాత వారు బయటకు వచ్చేసారు. వారు వెళ్ళిపోయే సమయం దగ్గర పడగానే అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క టీమ్ లో ఒక వ్యక్తి మిస్ అయినట్టుగా ఆయన ఆ యొక్క ప్రొఫెసర్ ఓర్ గారు గమనించారట. అయ్యో, ఒక స్టూడెంట్ లేరు, ఉండండి మీరు ఇక్కడ, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తానని ఆయన అన్ని గదులు వెళ్ళి వెతికారట. ఎక్కడ కనిపించలేదు. అయితే ఆ స్టూడెంట్ ఎక్కడైతే పడక గది ఉందో పడక గదిలో చూశారు. చూసినప్పటికీ ఎక్కడైతే జాన్ వెస్లీ గారు మోకాలు వేసి ప్రార్థన చేసేవారో ఆ యొక్క మోకాలు వేసిన స్థలంలో ఆ యొక్క స్టూడెంట్ కూడా మోకాలు వేసి తల దించుకొని ఆ యొక్క చేతుల్లో తలను పెట్టుకొని ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, వెళ్ళి అతన్ని ఈ యొక్క స్టూడెంట్ ని, బాబు టైం అయిపోయింది బయలుదేరని చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడట. అయితే ఆ స్టూడెంట్ చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటో ప్రియులారా మీకు తెలుసునా? ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నాతో ఈ పనిని మరల చేయుము, ప్రభువా నాతో ఈ పనిని మరల చేయుము. ప్రియులారా, ఆయన చెప్పిన తరువాత ఆయన ఏం చేశాడట, ఆయన వెంటనే ఆయన మీద చెయ్యి వేసి, భుజం మీద చెయ్యి వేసి ఆ స్టూడెంట్ తో, బాబు వెళ్ళటానికి సమయం అయింది రండి అని. అప్పుడు అతను మోకాల నుంచి బయటకు లేచినప్పుడు అతను ఎవరో తెలిసిన ప్రియులారా, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు, అవును, ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలిసిన, ప్రభువా నాతో ఈ పనిని మరల చేయుము. దేవుడు చేశాడు ప్రియులారా. ఆయన యొక్క ప్రార్థనకు తదాస్తు అన్నాడు పరలోకం. దేవుడు ఆమెనన్నాడు, ఆయనను వాడుకున్నాడు. మీరు ఇప్పుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు లేరు, మన తరంలోనే దేవుడు ఆయన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని కలిగించాడు. మీరు యూట్యూబ్ కు వెళ్ళండి, ఆయన మెసేజెస్ వినండి. ఎన్ని వందల మంది, వేల మంది ప్రతి మీటింగ్ లో ముందుకు వచ్చేసి ప్రభుని అంగీకరించారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. నేను ఒకటే, ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం, ఇప్పుడు నేను ముగించబోతున్నాను ప్రియులారా. దేవుడు మొదట నాతో మాట్లాడాడు. నా యొక్క పాపం ఏమిటో ఆయన నాకు తెలియచేశాడు. నేను చేయవలసినది ఏమిటో నా బాధ్యతను ఆయన గుర్తు చేశాడు. మార్గము ఏంటంటే, ఈ యొక్క దేశానికి నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సందులో నువ్వు నిలబడడానికి సిద్ధమా? డాక్టర్ బిల్లీ గ్రహాం ఎలాగైతే ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసి నిన్ను నీవు అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధమా? ప్రియులారా, ఈ దినాన్ని నాతో మీతో మాట్లాడినటువంటి దేవుడు మనందరి నుండి కోరుతున్నది ఒకటే. ఈ క్షణంలో చూడండి, అక్టోబర్ 2వ తారీఖు 2020 మనం ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం ప్రియులారా. ఏంటంటే, ఇది రికార్డ్ చేయబడుతుంది పరలోకంలో. కానీ దేవుడు తదాస్తు అంటే ఆ యొక్క ఉజ్జీవం మన యొక్క భారతదేశం మీదకి వస్తుంది. కరోనా వైరస్ ద్వారా ఏంటంటే ఇది ఏ క్షణంలో పోతుందో మనకు తెలియదు. దేవుడు ఒక్కసారి తన ఉజ్జీవాన్ని పంపించాడు అని అంటే ప్రియులారా, దీని ద్వారా మనకు గొప్ప మేలే కలుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకేమీ లేదు. మనందరూ మీరు ఎక్కడైతే ఈ యొక్క జూమ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి పాల్గొని మీరు వింటున్నారో ఈ యొక్క సందేశాన్ని, నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు రిపీట్ చేయండి. దేవుడు
ముందు ఎంతమంది అయితే వాగ్దానం చేయాలని మీరు అనుకుంటున్నారో మీరందరూ కూడా నాతో పాటు మీరు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుని ముందు మనం ఈ విషయాన్ని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఏదైతే అతను ప్రార్థన చేశాడో ఈ దినాన్ని మనం కూడా దేవుని సన్నిధిలో ప్రభువా ఆ యొక్క సంధిలో నేను నిలబడటానికి నేను సిద్ధం ప్రభువా. నా జనుడు నా భారతీయులు రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలన్నా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి రాత్రి పొగలు నాయన కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఈ యొక్క లాక్డౌన్ నాయన ఇదిగో ఈ యొక్క లాక్డౌన్ టైంలో నాయన ఇంకా మరి ఇంకేది కూడా నేను ఆలోచించను, అన్ని పక్కన పెడతాను నాయన, మాక్సిమం టైం నీ కొరకు నేను వెచ్చిస్తాను అని ఎవరైతే డిసైడ్ చేసుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క పిలుపుకు మీరు నిజంగా ముందుకు వస్తున్నారో వారందరూ నాతో పాటు నేను చెప్పినట్టు మీరు చెప్పండి. ఏంటంటే ఇదిగో ప్రభువా నాతో ఈ పనిని మరలా చేయుము, ప్రభువా నాతో ఈ పనిని మరలా చేయుము. ఆమేన్, ఆమేన్. పరలోకం సదాస్తంది ప్రియులారా, మీ బైబిల్లో ఇది నోట్ చేసుకొని ఉంచుకోనండి. అక్టోబర్ 2వ తారీఖు 2020 మనం దేవుడితో ఒక వాగ్దానం చేశాము. ప్రభువా మేము మా యొక్క ఏదైతే హన్నా చెప్పిందో ప్రభువా ఈ యొక్క సమస్యను నా సమస్యను నీవు పరిష్కరించు, నీకున్నటువంటి ఆ యొక్క సమస్యను ఆ యొక్క అవసరతను నేను తీరుస్తాను. ఈ దినాన్ని మనం ఏదే చెప్పాము ప్రభువా. అవును, నాకున్నటువంటి సమస్య నా దేశ రక్షణ ప్రభువా, నా దేశ రక్షణ కొరకు నేను నిలబడతాను. నీ వాగ్దానాన్ని నీవు నాయనా నీవు పూర్తి చేయి ప్రభువా. మా దేశం మీదకి ఉజ్జీవాన్ని పంపించు. నలుమూలలో ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క వ్యక్తి కూడా తప్పిపోకుండా ప్రతి మొఖాలని ముందు వంగాలి, ప్రతి నాలుక నీవు ప్రభు అని రక్షణ ఒప్పుకోవాలి ప్రభువా. ఇదిగో నన్ను దీవించు నాయన అని మనం అడిగినటువంటి దానిని దేవుడు ఆశీర్వదించాడని నమ్ముతున్నాం ప్రభువా. ప్రియులారా, ప్రభు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మంచి దైవ వర్తమానాన్ని మా అందరికి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం